జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మావోయిస్ట్ పార్టీకు మరో భారీ ఎదురు దెబ్బ అయితే తేలింది సరే అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ మావోయిస్ట్ పార్టీ భారతదేశంలో ఉగ్రవాద సంస్థగా గుర్తించబడింది అన్నమాట ఎందుకంటే వాళ్ళు చేసేటివన్నీ కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలే కదా ఈ ఆయుధాలన్నీ పట్టుకొని పోలీసుల మీద దాడులు చేస్తా మన దేశ సైన్యం మీద దాడులు చేస్తా అమాయకుల మీద దాడులు చేస్తా కాబట్టి వీళ్ళను ఉగ్రవాదులుగాను దాన్ని ఉగ్రవాద సంస్థగాను గుర్తించారు సరే ఈ మావోయిస్టుల విషయంలో ఇంతకుముందు చెప్పిందే ఇప్పుడు నిజమైపోయింది నేను ఇంతకుముందు ఈ మావోయిస్టుల గురించి చెబుతా మావోయిస్టులు ఈ దేశానికి పట్టిన మరొక దరిద్రమని వీళ్ళు తుపాకులు పట్టుకొని సాధారణ ప్రజలను చంపుతూ ఉంటారని అడవి ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులు బెదిరిస్తూ ఉంటారని అలాగే ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటారని అక్కడ ఉన్నటువంటి పిల్లలను యువకులను చదువుకోనీయకుండా వాళ్ళను రకరకాల ఇబ్బందులు కూడా గురి చేస్తూ ఉంటారని పైగా గిరిజనులను బలవంతంగా ఈ మావోయిస్ట్ పార్టీలో చేర్చుకుంటారని ఈ మావోయిస్టుల అగ్రనాయకులు ఎక్కడో నేపాల్లో కూర్చొని విందులో విలాసాల్లో మునిగి తేలుతా ఉంటారని చెప్పేసి నేను ప్రతి విషయం కూడా చెప్పిన విన్నారు కదా మీరు కూడా ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు నేను మాట్లాడడం కాదు లొంగిపోయినటువంటి మావోయిస్టులే చెప్తున్నారు ఇవన్నీ కూడా తమకు మావోయిస్టు భావజాలం నచ్చక అలాగే గిరిజనుల పైన మావోయిస్టులు చేస్తున్నటువంటి దాష్టికాలు నచ్చక మావోయిస్టు అగ్రనేతల యొక్క వైఖరి నచ్చక తాము మావోయిజం నుంచి బయటకు వస్తున్నామని చెప్పేసి వీళ్ళంతా కూడా తెలియజేశారు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక ఇప్పుడు కొత్తగా మరొక 22 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయినారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాల ముందు ఈ 22 మంది మావోయిస్టులు లొంగిపోయినారు ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టుల్లో 9 మంది మహిళలు కూడా ఉండడం ఇక్కడ గమనార్హం అన్నమాట వీళ్ళంతా కూడా ఇంతకు ముందు వరకు పలు హింసాత్మక సంఘటనలో అదేవిధంగా విధ్వంసకర సంఘటనలో పాల్గొన్న వాళ్ళే వీళ్ళంతా కూడా వీళ్ళలో 12 మంది మీద ఏకంగా 40 లక్షల రివార్డు కూడా ఉండాలి ఇకపోతే ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టుల్లో మావోయిస్టు మిలిటరీ డిప్యూటీ కమాండరు అలాగే ఆయన భార్య కూడా ఉన్నారు ఇక వీళ్ళపైన అంటే వీళ్ళిద్దరి మీదనే 8 లక్షల రివార్డు ఉన్నదంట అలాగే మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వీళ్ళపైన ఒక్కొక్కరిపైన 5 లక్షల రివార్డు ఉన్నది ఇక మిగిలిన వాళ్ళపైన ఒక్కొక్కరిపైన 50,000 రివార్డు ఉన్నదన్నమాట ఇది ఇలా ఉంటే మరొక పక్క ఛత్తీస్గఢ్లోని అబుజ్మాజ్ అడవుల్లో అతి పెద్ద మావోయిస్టు రహస్య స్థావరాన్ని కేంద్ర బలగాలు అయితే కనిపెట్టాయి కేంద్ర బలగాలు అక్కడికి చేరుకునేసరికి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా పారిపోయినారంట ఇక అక్కడి నుంచి మన కేంద్ర బలగాలు 6 లక్షల రూపాయల నగదును అలాగే 11 అత్యాధునికమైనటువంటి ల్యాప్టాప్లను 50 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు ఇక ఆ ల్యాప్టాప్లను చూసి కేంద్ర బలగాలే ఆశ్చర్యపోయినారంట అవి అత్యంత అధునాతనమైనటువంటి ల్యాప్టాప్లు కావడంతో అసలు మావోయిస్టులకు ఇలాంటి ల్యాప్టాప్లు ఎవరు సప్లై చేస్తున్నారు వీటితో వాళ్ళకు ఉండేటటువంటి అవసరం ఏందన్న విషయం పైన ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తాయి మొత్తంగా అమిత్ షా గారు చెప్పినట్టు వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా మావోయిస్టులు లేకుండా పోవడం మాత్రం ఖాయంగా కనపడుతుంది అది విషయం అయితే ఓకేనా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్